హౌ పవర్ కెన్ డ్రైవ్ ఫైనాన్షియల్ మార్కెట్స్. మీ చేతిలో సుప్రీం పవర్ ఉంటే మనీని ఏ రకంగా మ్యానిపులేట్ చేయొచ్చో లాస్ట్ 2 మంత్స్ స్టాక్ మార్కెట్ మూవ్స్ని చూసి నేర్చుకోవచ్చు. బెస్ట్ ఎగ్జాంపుల్ Feb 1, 2026 సండే యూనియన్ బడ్జెట్ మీట్. అందరికీ తెలిసిన విషయమే, యూనియన్ బడ్జెట్ మీట్ 2026 మార్కెట్కి మీన్ టర్మ్లో నెగిటివ్ ఇంపాక్ట్ని ఇస్తుంది. అప్పటికే మన ఇండియన్ ఈక్విటీస్ చాలా ప్రెజర్లో ఉన్నాయి. ఇప్పుడు ఈ బడ్జెట్ న్యూస్ తెలిసాక ఇంకా కరెక్షన్ అయ్యాయి. స్ట్రెంత్ లేని బడ్జెట్ వల్ల నిఫ్టీ 1.96% కరెక్ట్ అయ్యి 495 పాయింట్స్ లాస్లో క్లోజ్ అయింది. ఇప్పుడు అసలైన ట్విస్ట్ ఉంటుంది. ది వెరీ నెక్స్ట్ డే మన హీరో ట్రంప్ వచ్చి ఇండియా పైన ఉన్న 50% టారిఫ్స్ని 18%కి తగ్గిస్తున్నామంటూ ఒక స్టేట్మెంట్ ఇస్తాడు. వెంటనే ది వెరీ నెక్స్ట్ సెకండ్ మార్కెట్స్ ఒక అప్ మూవ్. ఇది ఫస్ట్ ఇన్నింగ్స్. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్. 23 మార్చ్ 1 PM అరౌండ్ మోదీ సార్ పార్లమెంట్లో ప్రెజెంట్ నడుస్తున్న ఇరాన్ ఇజ్రాయెల్ వార్ కాన్ఫ్లిక్ట్ ని కోవిడ్ టైమ్స్ తో కంపేర్ చేసి అందరం యూనిటీతో ఈ కోవిడ్ టైమ్స్ ని ఎలా అయితే ఎదుర్కొన్నామో ప్రెజెంట్ జరుగుతున్న ఇరాన్ ఇజ్రాయెల్ వార్ ను కూడా అదే రీతిలో ఎదుర్కోవాలని ఒక స్టేట్మెంట్ ఇస్తారు. మళ్ళా మన ట్రంప్ ఎంట్రీ ఇచ్చి వీఆర్ పాజింగ్ వార్ ఫర్ నెక్స్ట్ 5 days అంటాడు. అంతే, SGX నిఫ్టీ మళ్ళీ 800 పాయింట్స్ అప్. ఇట్లాంటి మ్యానిపులేషన్స్ వల్ల బలైపోయేది రీటైల్ ఇన్వెస్టర్స్, అంటే మళ్ళీ కామన్ పీపుల్. సో మీ డీమ్యాట్ అకౌంట్స్ ని ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ లైక్ జీరోదా, అప్స్టాక్స్, గ్రో నుండి ఆఫ్లైన్ ప్లాట్ఫామ్స్ లైక్ HDFC, కోటక్, SBI సెక్యూరిటీస్ లాంటి వాటి చోటికి మీ పోర్ట్ఫోలియోస్ ని మూవ్ చేసుకోగలిగితే ఇక్కడ మీకు ఒక RM ని అసైన్ చేస్తారు. సో ఆన్ రెగ్యులర్ బేసిస్ మీ పోర్ట్ఫోలియో మీద మీకు ఒక కమాండ్ అండ్ ట్రాకింగ్ ఉంటుంది.